హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ వీక్లీ కరెంట్ అఫైర్స్ రౌండ్ అప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ని మనం చూద్దాం. సో జనవరి 10th నుండి జనవరి 16, 2022 నాటి ఒక వీక్లీ రౌండ్ అప్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అండి ఇవి. సో విచ్ యూనియన్ మినిస్ట్రీ సెలబ్రేట్స్ స్టార్ట్ ఆఫ్ ఇండియా ఇన్నోవేషన్ వీక్ ఫ్రమ్ జనవరి 10 to 16, 2022? ఈ క్రింది ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ స్టార్టప్ ఇండియా ఇన్నోవేషన్ వారోత్సవాలని జనవరి 10 నుండి 16, 2022లో నిర్వహించడం జరిగింది క్వశ్చన్ అండి. సో ఇక్కడ మరి ఏ మినిస్ట్రీ అంటే ఒక్కోసారి అడుగుతాడనమాట ఇలాంటి విషయాలు. అంటే ఇక్కడ అంటే కేంద్ర మంత్రిత్వ శాఖలు ప్రారంభించిన కార్యక్రమాలు కానివ్వండి, ఇలాంటి వారోత్సవాలు కానివ్వండి అడుగుతున్న పరిస్థితి మనకు ఉంటుంది. మరి ఏది ఇక్కడ మంత్రిత్వ శాఖ? కార్పొరేట్ అఫైర్సా, ఫైనాన్స్ మినిస్ట్రీయా, ఇండస్ట్రీ అండ్ కామర్సా, హోమ్? ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ స్టార్టప్ ఇండియా అంటాం. అంటే దేశంలో కొత్త కొత్త ప్రాజెక్ట్స్ని, కొత్త కొత్త అంకుర పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలి అనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఈ స్టార్టప్ ఇండియా అనే కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం ప్రారంభించింది. అలా స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించడం జరిగిందంటే జనవరి 16, 2016 కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. సో ఈరోజు మరి స్టార్టప్స్ని నెలకొల్పడమే కాదు, ఈరోజు కొన్ని స్టార్టప్స్ అంకుర పరిశ్రమలను అభివృద్ధి చెంది యూనికార్న్ కంపెనీలో కూడా అభివృద్ధి కావడం జరిగింది. ప్రపంచంలోనే ఈరోజు అమెరికా, చైనా దేశం తర్వాత ఈ యొక్క యూనికార్న్ కంపెనీలు ఎక్కువగా ఉన్న దేశం మన భారతదేశంగా గుర్తించబడింది. సో అలాంటి నేపథ్యంలో సో మరి తొలిసారిగా ఈసారి ఫస్ట్ టైం అన్నమాట ఈ స్టార్టప్ ఇండియా ఇన్నోవేషన్ వీక్ నిర్వహించారు జనవరి 10th నుండి జనవరి 16 మధ్య. మరి ఎవరు నిర్వహిస్తారు? పరిశ్రమలు, అంకుర పరిశ్రమ అంటున్నాం కాబట్టి పరిశ్రమల శాఖ ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ఇక్కడ పరిశ్రమలు అనే పదం వచ్చింది ఇక్కడ ఇండస్ట్రీ అండ్ కామర్స్ అంటే కేంద్ర పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ ఈ యొక్క స్టార్టప్ ఇండియా ఇన్నోవేషన్ వీక్ నిర్వహించింది. ప్రజెంట్ అయితే కేంద్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారు ఎవరండి? పీయూష్ గోయల్. సో ఎవరండి? పీయూష్ గోయల్ పనిచేస్తున్నారు. సో అదొక నేపథ్యం. అండ్ ఇంకొక ఇంపార్టెన్స్ మనకు ఉంది. ఈసారి అయితే 2022 మరొక ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే జనవరి 16 అయితే భారత ప్రభుత్వం ఎలా ప్రకటించిందంటే స్టార్టప్ డే, అంటే నేషనల్ స్టార్టప్ డే. అంటే దేశంలో ఈ స్టార్టప్స్ పైన మరింత అవగాహన ఉండాలనే ఉద్దేశంతో మరి స్టార్టప్ డేను కూడా ఈ సంవత్సరం జనవరి 16, 2022 నిర్వహించడం జరిగిందండి. ఓకేనా? ఇక నెక్స్ట్ అండి మనకి పాకిస్తాన్స్ ఫస్ట్ ఉమెన్ సుప్రీంకోర్టు జడ్జిస్. పాకిస్తాన్ సుప్రీంకోర్టుకి తొలి మహిళా న్యాయమూర్తిగా ఎవరు నియమితులు కావడం జరిగింది? జస్టిస్ అయేషా మాలిక్, జస్టిస్ ఆస్మా జహాంగీర్, జస్టిస్ కరీమా బలోచ్ అండ్ జస్టిస్ ఫరీదా షహీద్. గమనించండి, ఎందుకోసం అంటే గతంలో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు. మన దేశంలో కాదు, వివిధ దేశాల్లో ఎవరైతే ఒక తొలిసారిగా మహిళలు ఒక ఉమెన్ ప్రియారిటీతో, ఉమెన్ ఎంపవర్మెంట్ మహిళా సాధికారత లాంటి అంశాలతో ముందుకెళ్ళి ఒక తొలిసారి అలాంటి ఒక అపాయింట్మెంట్స్ వచ్చినప్పుడు మనకు అడుగుతున్న సందర్భం మనకు ఉంటుంది. సో ఇప్పుడు పాకిస్తాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్కి, PAS అంట, పాకిస్తాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్కి ఎంపికైనటువంటి తొలి మైనార్టీ మహిళగా, తొలి హిందూ మహిళగా అక్కడ గుర్తించబడ్డారు. ఆమెని సనా రామచంద్. అలాంటి క్వశ్చన్స్ కూడా మనం గతంలో అడగడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ పాకిస్తాన్ సుప్రీంకోర్టుకి తొలి మహిళ న్యాయమూర్తి ఎవరయ్యారు? సో మన భారతదేశంలో అయితే తొలి మహిళ మన సుప్రీంకోర్టుకి తొలి మహిళ న్యాయమూర్తిగా ఒక జడ్జిగా నియమితులైన వారు సో మరి ఫాతిమా బీవీ సాహెబ్. సో మరి అలాంటి నేపథ్యంలో చూస్తే ఇక్కడ ఎవరున్నారంటే జస్టిస్ అయేషా మాలిక్ అండి. ఎవరండి? జస్టిస్ అయేషా మాలిక్. సో పాకిస్తాన్ సుప్రీంకోర్టుకి తొలి మహిళ న్యాయమూర్తిగా నియమితులు కావడం జరిగింది. మరి పాకిస్తాన్ ప్రధానమంత్రి వచ్చేసి ప్రజెంట్ అయితే ఎవరున్నారంటే ఇమ్రాన్ ఖాన్. పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీకి చెందినటువంటి ఇమ్రాన్ ఖాన్ అయితే ప్రజెంట్ పాకిస్తాన్ ప్రధానిగా ఉన్నారు. అండ్ ఆరిఫ్ అల్వీ పాకిస్తాన్ అధ్యక్షుడిగా ఉన్నారు. కానీ ఇక్కడ పాకిస్తాన్ సుప్రీంకోర్టు తొలి మహిళ న్యాయమూర్తి అంటే జస్టిస్ అయేషా మాలిక్ అండి. విచ్ కంట్రీ పాస్డ్ హెల్త్ పాస్ బిల్ టు ప్రివెంట్ COVID-19 స్ప్రెడ్డింగ్? COVID-19 వ్యాప్తిని అరికట్టడానికి హెల్త్ పాస్ బిల్లుని ప్రవేశపెట్టి ఆమోదించినటువంటి దేశం ఏది? జర్మనీ, సైప్రస్, రొమేనియా, ఫ్రాన్స్. గమనించండి ఫ్రెండ్స్, ఒక మంచి క్వశ్చన్గా చూడండి ఇది. ఎందుకోసం అంటే గతంలో గ్రీన్ పాస్ అనే ఒక దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే మా దేశంలోకి రావాలనుకుంటే మీరు WHO లేదా యూరోపియన్ సంబంధించిన మెడికల్ ఏజెన్సీ వాళ్ళు రూపొందించినటువంటి ఎవరైతే కరోనా టీకాలను తీసుకున్నారో వారు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పేసి గ్రీన్ పాస్ అనే ఒక విధానం తీసుకొచ్చింది యూరోపియన్ యూనియన్ తీసుకొచ్చింది. అది చాలా వివాదాస్పదమైంది. కానీ ఇక్కడ ఒక దేశం మాత్రం హెల్త్ పాస్ బిల్లుని తీసుకొచ్చింది.
అంటే తమ దేశంలో ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే సాంస్కృతిక కార్యక్రమాలు, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, థియేటర్లు ఉంటాయి, లేకపోతే ఎగ్జిబిషన్స్ ఉంటాయి, అందులోకి వెళ్ళాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఎవరికైతే ఇక్కడ కరోనా టీకాని ఇస్తున్నారో ఎలిజిబుల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఏం చేయాలంటే కరోనా టీకా మేము తీసుకున్నాము అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ని అక్కడ వాళ్ళు ధృవీకరణ చూపించాల్సిన అవసరం ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ద హెల్త్ పాస్ బిల్. దీనివల్ల ఏమైతుందంటే కరోనా వ్యాప్తిని కట్టడి చేయొచ్చని ఆ దేశం నిర్ణయించడం జరిగింది. ఏ దేశం అలా చేశారంటే ఫ్రాన్స్ దేశం చేయడం జరిగిందండి. కాబట్టి హెల్త్ పాస్ బిల్ని ప్రవేశపెట్టినటువంటి తొలి దేశం ఏదంటే అది ఇక్కడ ఇటీవల దేశం ఫ్రాన్స్. మరి ఫ్రాన్స్ ప్రజెంట్ అధ్యక్షుడైతే ఎవరున్నారంటే అతనే ఇమాన్యుయల్ మేక్రాన్. ఇక్కడ ఇంకొక దేశం ముందు చూడండి ఆప్షన్లలో, అది సైప్రస్ దేశం. మళ్ళీ ఇటీవల న్యూస్లో ఉంది. ఎందుకోసం అంటే ఇప్పుడు మనమంతా ఒమిక్రాన్ అని చెప్పేసి ఒక కరోనా వైరస్ వేరియంట్తో మనం పోరాటం చేస్తున్నాం ఒమిక్రాన్. కానీ ఇక్కడ సైప్రస్ దేశంలో గతంలో ఉన్నటువంటి డెల్టా అండ్ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఒమిక్రాన్ కలిసి ఏమైందంటే ఇక్కడ డెల్టా క్రాన్ అని చెప్పేసి కొత్త కేసు కూడా అక్కడ రావడం జరిగింది. ఎక్కడండి? సైప్రస్లో. కాబట్టి అట్లా మనకి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రపంచంలో తొలిసారిగా ఒమిక్రాన్ వేరియంట్ అనేది ఎక్కడొచ్చిందంటే సౌత్ ఆఫ్రికాలో వచ్చింది. ఇప్పుడు డెల్టా క్రాన్ అనే వేరియంట్ తొలిసారిగా ఏ దేశంలో వచ్చింది అన్నప్పుడు అది ఏంటంటే అది సైప్రస్ దేశంలో వచ్చిందనమాట. అట్లా కూడా చూసుకోవాలి. ఇక నెక్స్ట్ అండి, మహాకాళి రివర్ బ్రిడ్జ్ ఈజ్ ఏ జాయింట్ ప్రాజెక్ట్ బై విచ్ కంట్రీ? ఈ క్రింది ఏ దేశాలు మహాకాళి నది వంతెనను నిర్మిస్తున్నాయి? ఇండియా, నేపాల్, ఇండియా, భూటాన్, ఇండియా, బంగ్లాదేశ్, ఇండియా, మయన్మార్. మొత్తానికైతే మన భారతదేశంతో కలిసి ఆ దేశం నిర్మిస్తుంది ఇది. ఏ దేశంలో మధ్య నిర్మిస్తున్నారు ఈ నది వంతెన అన్నప్పుడు అది భారత్, నేపాల్ దేశాలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నటువంటి ఒక ప్రాజెక్టే మహాకాళి నది వంతెన. భారత్ యొక్క వాటా అనేది ఎక్కువ ఉంటుంది ఇందులో. సపోర్ట్ చేస్తాం కాబట్టి. ఓకేనండి. మరి నేపాల్ అంటున్నాం కాబట్టి నేపాల్ యొక్క అధ్యక్షురాలుగా తొలిమేల అధ్యక్షురాలుగా పనిచేస్తున్న వారు బిద్యాదేవి బండారి అండి. ఓకేనా? నెక్స్ట్ చూద్దామండి. బ్లూ బుక్ ఈజ్ ద మాన్యువల్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్స్ ఇన్ ఇండియా? ఈ క్రింది ఏ సాయుధ బలగాల నియమావళిని బ్లూ బుక్గా పిలుస్తారు? ఇక్కడ ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఇక్కడ BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, CRPF అంటే ఇక్కడ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, CISF అంటే ఏంటి? సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. CISF అంటే ఏంటి? సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. అండ్ SPG స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్. ఎందుకంటే ఇక్కడ మనకు న్యూస్లో ఉంది. మన రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ అయింది మనకి దేశవ్యాప్తంగా కూడా, అది కాంట్రవర్షియల్ కూడా అయింది. అది జనవరి 5, 2022న భారత ప్రధాని పంజాబ్ పర్యటనకి వెళ్ళినప్పుడు అక్కడ ఫిరోజ్పూర్లో ఉన్నటువంటి అక్కడ అమరవీరులకి సంస్మరణ చేయాల్సిన అవసరం, శ్రద్ధాంజలి ఘటించిన అవసరం ఉండేది. కానీ అక్కడ ఏమైందంటే ఫిరోజ్పూర్కి వెళ్ళే ఏదైతే దారిలో మొగా అనే సరిహద్దు దగ్గర ఏమైందంటే అక్కడ పర్టికులర్గా జాతీయ రహదారి పైన వెళ్తున్నప్పుడు భారత ప్రధానమంత్రి కాన్వాయ్కి అడ్డుతెలడం జరిగింది రైతులు అనమాట. ఆ నేపథ్యంలో ఇక్కడ ఒక భారత ప్రధానికి ఇంత భద్రతని ఆ విధంగా చూసే సంస్థ పైన కానివ్వండి, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం పైన కానీ కొన్ని విమర్శలు వచ్చినాయి. ఆ నేపథ్యంలో మరి ఇక్కడ SPG గ్రూప్కు వార్తలు వచ్చిందనమాట. SPG అంటే భారత ప్రధానమంత్రికి భద్రతను కలిగేయడానికి ఇవ్వడానికి ఏర్పాటు చేయబడేటువంటి ఒక సాయుధ బలగం సంస్థని SPG స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్. దానికి డైరెక్టర్ జనరల్గా అరుణ్ కుమార్ ఉన్నారు ప్రజెంట్ అయితే. మరి SPG 3000 మంది సిబ్బంది ఉన్నటువంటిది SPG. మరి SPG స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ప్రధానమంత్రి వారి కుటుంబ సభ్యులకి ఇది భద్రత ఇస్తుంది. 2019లో SPGకి నియమావళికి కొంచెం సవరణ చేశారు. దాని ప్రకారం అయితే ప్రజెంట్ ఓన్లీ మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికే ప్రజెంట్ SPG భద్రత కల్పిస్తుంది, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్. ఆ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎలా వ్యవహరించాలి అని చెప్పేసి ఒక నియమావళిని దాన్ని ఏమంటున్నామంటే బ్లూ బుక్ అని చెప్పేసి అంటామండి. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ సంబంధించినటువంటిది ఇదనమాట. ఇక BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ప్రజెంట్ అయితే పంకజ్ కుమార్ సింగ్ దానికి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. CRPF సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అండి. మరి CRPFకి అయితే డైరెక్టర్ జనరల్గా ప్రజెంట్ పనిచేస్తున్న వారు ఎవరండి? వారే కుల్దీప్ సింగ్ అండి. ఎవరండి? కుల్దీప్ సింగ్ పనిచేస్తున్నారు. కుల్దీప్ సింగ్ అనేవారు దేనికి డైరెక్టర్ జనరల్ అంటే CRPF. అండ్ BSF కంటే ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ వచ్చేసి ఎవరంటే పంకజ్ కుమార్ సింగ్ అండి. పంకజ్ కుమార్ సింగ్. రోహన్ బోపన్న ఈజ్ ఏ ప్లేయర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్స్? రోహన్ బోపన్న ఈ క్రింది ఏ క్రీడకు చెందినవారు? టెన్నిస్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, క్రికెట్. మనకు ఒక్కోసారి ఇట్లా కూడా అడుగుతుంటారు. ఎందుకోసం టోర్నమెంట్స్ గెలిచినప్పుడు క్రీడాకారుల పైన ఆ టోర్నమెంట్ గెలిచారని డైరెక్ట్ అడగకుండా నా క్రీడాకారులు ఏ క్రీడకు చెందినవారు అని అడుగుతున్న సందర్భం అనేది ఉంటుందన్నమాట. మరి ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే రోహన్ బోపన్న ఏ క్రీడకు చెందినవారు అంటే మన భారత టెన్నిస్ క్రీడాకారుడు. టెన్నిస్ చెందినవారు, టెన్నిస్ క్రీడాకారుడు. ద ఫస్ట్ బ్లాక్ మ్యాన్ టు విన్ ఆస్కార్ ఫర్ బెస్ట్ యాక్టర్ వాజ్? ఆస్కార్ ఉత్తమ నటుడు అవార్డు పొందిన తొలి నల్ల జాతీయుడు ఎవరు? విల్ స్మిత్, సిడ్నీ పాయిటియర్,
ఎడ్డీ మార్ఫీ, వెస్లీ స్నైప్స్. ఇక్కడ గమనించండి, ఎందుకోసం అంటే అతను మరణించడం జరిగింది ఇటీవల కాలంలో, అందుకోసం మనకి న్యూస్లో ఉన్నాడు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే సిడ్నీ పాయింటర్ అండి. సిడ్నీ పాయింటర్కి ఇలా ఒక ఆస్కార్ అవార్డు పొందిన తొలి నల్ల జాతీయుడిగా ఉండడం జరిగిందనమాట. సో మరి ఆస్కార్ అవార్డు మనకి ఇక్కడ అమెరికా దేశంలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్నటువంటి లాస్ ఏంజల్స్ నగరంలో ఒక ప్రతి సంవత్సరం ఇచ్చే ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి ఒక సినిమా అవార్డులని మనం ఇక్కడ ఆస్కార్ అవార్డు అంటాం. దీనికి మరొక పేరు అకాడమీ అవార్డ్స్. మరి అలా ఆస్కార్ ఉత్తమ నటుడు అవార్డు పొందినటువంటి తొలి నల్ల జాతీయుడు ఎవరండి? సిడ్నీ పాయిటియర్. ఐసీఎంఆర్స్ డాక్టర్ సుభాష్ ముఖర్జీ అవార్డు ఫర్ 2022 అనౌన్స్డ్ టు. ఐసీఎంఆర్ ఇచ్చే డాక్టర్ సుభాష్ ముఖర్జీ అవార్డు 2022ని ఎవరికి ప్రకటించారు? సో మరి ఐసీఎంఆర్ అవార్డు ఎవరికి ఇచ్చారనమాట? సుభాష్ ముఖర్జీ పేరు పైన ఇచ్చే అవార్డుని డాక్టర్ బలరాం భార్గవ్కి ఇచ్చారా, డాక్టర్ శేఖర్ సి మండేకి ఇచ్చారా, డాక్టర్ సతీష్ అడేకి ఇచ్చారా, డాక్టర్ కే శివన్కి ఇచ్చారా? ఫ్రెండ్స్ గమనించండి, ఐసీఎంఆర్ అంటే ఏంటంటే దానికి ఒక అబ్రివేషన్ ఉందండి. మన భారత ప్రముఖ సంస్థ, గొప్ప సంస్థ, ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంస్థగా ఉంది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ది మెడికల్ రీసెర్చ్ అని చెప్పేసి అంటాం. మరి ఈరోజు భారత్ బయోటెక్ అభివృద్ధి చేసినటువంటి ఒక కోవాక్సిన్ తయారీలో కూడా సపోర్ట్ చేసినటువంటి సంస్థ కూడా ఐసీఎంఆర్. ఈరోజు ఎందుకోసం అంటే తొలి స్వదేశీ టీకా కరోనా టీకా అంటే ఏది మన కోవాక్సిన్ కాబట్టి. సో మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఐసీఎంఆర్ ఇచ్చే ఈ డాక్టర్ సుభాష్ ముఖర్జీ అవార్డు 2022ని ఎవరికి ఇచ్చారంటే డాక్టర్ సతీష్ అడిగేకి ఇచ్చారు. ఎవరికి ఇచ్చారంటే డాక్టర్ సతీష్ అడిగేకి ఇవ్వడం జరిగింది అనేది ఒక ఇంపార్టెన్స్ ఉంది. మిగతా వాళ్ళు కూడా ప్రముఖ వ్యక్తులే. డాక్టర్ బలరాం భార్గవ్ గారు అయితే ఐసీఎంఆర్కి ప్రెసిడెంట్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. డాక్టర్ శేఖర్ సి మండే గారు అయితే కౌన్సిల్ ఆఫ్ ది సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అంటాం సిఎస్ఐఆర్, దానికి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. సో డాక్టర్ కే శివన్ అయితే ఇస్రోకి 9వ చైర్మన్గా పనిచేయడం జరిగిందనమాట. 9వ చైర్మన్ మరి ఇస్రోకి, భారత అంతరిక్ష పరిశోధన సంస్థకి, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్కి. ప్రజెంట్ అయితే మనకి ఇస్రోకి నూతన చైర్మన్గా 10వ చైర్మన్గా ఇటీవల నియమితులైన వారు డాక్టర్ ఎస్ సోమనాథ్. రామ్ కుమార్ రామ్నాథన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్స్? రామ్ కుమార్ రామ్నాథన్ ఈ క్రింది ఏ క్రీడకు చెందినవారు? జిమ్నాస్టిక్స్ చెందినవారా, బ్యాడ్మింటనా, లేదా టెన్నిసా, బ్రిడ్జా? ఎందుకోసం అంటే ఇక్కడ రామ్ కుమార్ రామ్నాథన్ అండ్ రోహన్ బోపన్ వీళ్ళిద్దరు కూడా డబుల్స్ క్రీడాకారులుగా ఎంతో ప్రఖ్యాతి చెందారు, మరి ఎన్నో టైటిల్స్ కూడా సాధించారు. సో ఆ నేపథ్యంలో మనకి ఇక్కడ వీరు ఏ క్రీడకు చెందిన వారంటే టెన్నిస్ అండి. రామ్ కుమార్ రామ్నాథన్ కానివ్వండి, రోహన్ బోపన్ వీళ్ళందరూ కూడా టెన్నిస్ క్రీడకు చెందినవారు మన భారత క్రీడాకారులు. ఏఐఐబి యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది ఏఐఐబి షాంఘైలో ఉందా, బీజింగ్లో ఉందా, మనీలాలో ఉందా, ఢాకాలో ఉందా? సో మరి ఏఐఐబి అంటే ఏంటంటే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అంటామండి. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్కి మరి ప్రజెంట్ ఎందుకు వార్తల్లో ఉంది? ఇది ఎక్కడ ఉందంటే దీని ప్రధాన కార్యాలయం వచ్చేసి బీజింగ్లో ఉంది. సో మరి ఎందుకు వార్తల్లో ఉంది? 104 దేశాలు ఇందులో ఉన్నాయి. ఎందుకు వార్తల్లో ఉంది? కారణం ఏంటంటే ఏఐబికి అయితే ప్రజెంట్ అధ్యక్షుడిగా ఉన్నవారు జీన్ లుకున్. అయితే ఏఐబికి వైస్ ప్రెసిడెంట్గా, ఉపాధ్యక్షుడిగా మన భారతీయ ఆర్థికవేత్త నియమితులు కావడం జరిగింది. గతంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి గవర్నర్గా పనిచేసిన వారు ఉర్జిత్ పటేల్. ఆర్బీఐకి 24 గవర్నర్గా పనిచేసిన ఉర్జిత్ పటేల్ సో ఇప్పుడు ఏఐఐబికి వైస్ ప్రెసిడెంట్గా అంటే ఇక్కడ ఒక ఉపాధ్యక్షుడిగా ఏఐఐబికి నియమితులు కావడం జరిగింది. కాబట్టి మనకు న్యూస్లో ఉండడం జరిగింది ఉర్జిత్ పటేల్. ఏఐఐబి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్కి నూతన ఉపాధ్యక్షుడిగా నియమితులు కావడం జరిగింది మన భారతీయుడే ఉర్జిత్ పటేల్ అండి. అట్లా ఇంపార్టెన్స్ ఉందండి. ఈ షాంఘై అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం అయితే షాంఘైలో ఉంది. మనీలా అంటే ఫిలిప్పైన్స్ రాజధాని మనీలా. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం మనీలాలో ఉంది. ఢాకా అంటే బంగ్లాదేశ్ రాజధాని. నేషనల్ యూత్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ January 12 ఈజ్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్. సో ఎవరి జయంతిని January 12 మనం జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటున్నాం? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, స్వామి దయానంద సరస్వతి, స్వామి వివేకానంద, నేతాజీ సుభాష్ చంద్రబోస్. సో ఫ్రెండ్స్ గమనించండి ఇక్కడ. సో మనకి స్వామి వివేకానంద మనకి యువత స్ఫూర్తి ప్రదాతగా ఉన్న వారిలో మరి స్వామి వివేకానంద యొక్క జయంతిని మన భారత ప్రభుత్వం జాతీయ యువజన దినోత్సవంగా January 12 ఆయన జయంతి నిర్వహిస్తుంది. స్వామి వివేకానంద అండి. స్వామి వివేకానంద అసలు పేరు వచ్చేసి నరేంద్రనాథ్ దత్త. గతంలో గ్రూప్స్లో ఈ బిట్స్ కూడా రావడం జరిగింది. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెన్స్ ఉంది. ఇక్కడ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు సో మనకు యువతకు మనస్ఫూర్తి అండ్ ఒక సైంటిస్ట్గా విధంగా ఎంతో సేవలు చేసిన వారు, మన భారత రాష్ట్రపతిగా పనిచేసిన వారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. వారి యొక్క జయంతి అయితే మనం ఇప్పుడు చూస్తే October 15 అండి. వారి జయంతిని ఎలా జరుపుకుంటున్నాం అంటే ప్రపంచ విద్యార్థుల దినోత్సవం జరుపుకుంటున్నాం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి మనం January 23 అయితే జాతీయ పరాక్రమ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఇండియాస్ ఫస్ట్ హెలి హబ్ ఈజ్ స్టార్టెడ్.
దేశంలో తొలి హెలి హబ్ని ఎక్కడ ప్రారంభించారు? గురుగ్రామ్లో ప్రారంభించారా, హైదరాబాద్లోనా, కర్నూలా, బెంగళూరా? సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ కేంద్ర పౌర విమానయాన శాఖ అంటే యూనియన్ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ అండి. యూనియన్ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ వాళ్ళు మరి ఎక్కడ ఏర్పాటు చేశారు ఈ యొక్క హెలి హబ్ అంటే హెలికాప్టర్స్ హబ్ అంటే ఒకటేసారి అక్కడ 20 హెలికాప్టర్స్ని ఒక సమకూర్చుకోవడానికి ఉంది, వివిధ అవసరాలకు ఉపయోగించుకోవడానికి కూడా ఆ హెలి హబ్ ఉపయోగపడుతుంది అనమాట. ఇట్ ఈస్ మనకు ఒక ట్రాన్స్పోర్ట్గా ఉపయోగపడుతుంది అనమాట, ఒక ప్రముఖులు పర్యటన చేసుకోవడానికి. సో మరి రైట్ ఆన్సర్ ఇక్కడ ఏంటంటే తొలి హెలికాప్టర్ హబ్ని హెలి హబ్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే గురుగ్రామ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజెంట్ అయితే మరి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారు జ్యోతిరాదిత్య సింధియా అండి. ఇంకొక అంశం ఇక్కడ ఉంది, గురుగ్రామ్ కేంద్రంగా మరో సంస్థ ఉందండి, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, అంతర్జాతీయ సౌర కూటమి, జాతీయ సౌర విద్యుత్ పరిశోధన సంస్థలు కూడా గురుగ్రామ్లో హర్యానాలో ఉండడం జరిగింది. సో మరి కర్నూలు ఈ మధ్యలో న్యూస్లో మనకు ఉంది, మనకి ఇక్కడ ఏంటంటే ఒక ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఒక విమానాశ్రయం ఎక్కడ కలదు అన్నప్పుడు కర్నూలు సమీపాన ఓర్వకల్లో కలదనే అంశం ఇంపార్టెంట్. దేశంలో 73వ భారత చెస్ గ్రాండ్ మాస్టర్ ఎవరు? హూ హ్యాస్ బికమ్ ఇండియా 73rd చెస్ గ్రాండ్ మాస్టర్? సంకల్ప్ గుప్తా, భారత్ సుబ్రహ్మణ్యం, రాజా రిత్విక్, హర్షిల్ రాజా. సో వీరందరూ కూడా మనకి మన భారత చెస్ క్రీడాకారులే, అందరూ కూడా గ్రాండ్ మాస్టర్ టైటిల్ పొందిన వారు, ఒక చెస్ గ్రాండ్ మాస్టర్ అంట. మరి ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటంటే మరి గ్రాండ్ మాస్టర్ రావాలంటే ఈ హోదా రావాలంటే ఒక టెన్నిస్లో 2500 ఎల్లో పాయింట్స్ కానివ్వండి, 3 గ్రాండ్ మాస్టర్ టైటిల్స్ని కానీ సాధించడం ఉండాలన్నమాట. సో ఇక్కడ మనం రైట్ ఆన్సర్ ఇక్కడ ఎవరంటే చెన్నైకి చెందిన తమిళనాడుకు చెందినటువంటి భరత్ సుబ్రహ్మణ్యం దేశంలో ఇప్పుడు 73వ భారత చెస్ గ్రాండ్ మాస్టర్ హోదాని పొందడం జరిగింది. అంతర్జాతీయ చెస్ సమాఖ్య FIDE అని చెప్పేసి అంటాం, స్విట్జర్లాండ్లోని లౌసాన్ కేంద్రంగా పనిచేసిన ఈ సంస్థ ప్రకటించడం జరిగింది అనమాట. ఓకేనా. ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది OPEC OPEC యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదన్నాడు? వియన్నా, దుబాయ్, దోహా, దావోస్. OPEC అంటాం ది ఆర్గనైజేషన్ ఫర్ పెట్రోలియం ఎక్స్పోర్ట్ కంట్రీస్ అని చెప్పేసి అంటామండి. పెట్రోలియం ఎక్స్పోర్ట్ కంట్రీస్ ఇది దిస్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ ది OPEC అండి. OPEC యొక్క అబ్రివేషన్ ఏంటంటే ది ఆర్గనైజేషన్ ఫర్ పెట్రోలియం ఎక్స్పోర్ట్ కంట్రీస్ అంటాం. మరి OPECలో 13 దేశాలు ఉన్నాయి. OPECలో ఎన్ని దేశాలు ఉన్నాయండి? 13 దేశాలు ఉన్నాయి. మరి OPEC ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే ప్రారంభంలో అయితే మనకు బాగ్దాద్లో ఉండింది. ప్రజెంట్ అయితే OPEC ప్రధాన కార్యాలయం అయితే ఆస్ట్రియా రాజధాని, ఆస్ట్రియాలే కాదు ఫ్రెండ్స్, ఏది ఆస్ట్రియా రాజధాని అనేటువంటి వియన్నాలో దీని యొక్క ప్రధాన కార్యాలయం అనేది ఉంది. సో మరి OPEC అనేది వార్తలు ఉండడానికి ప్రధానమైన కారణం ఏంటంటే కువైట్ దేశానికి చెందినటువంటి ఈ హైతమ్ ఆల్ గయాస్ అనేవారు ఇప్పుడు OPECకి నూతన డైరెక్టర్ జనరల్గా నియమితులు కావడం జరిగిందనమాట. అందుకోసమే మనకు OPEC అనేది వార్తల్లోకి వచ్చింది. ఇక నెక్స్ట్ అండి, ప్రపంచ హిందీ భాష దినోత్సవాన్ని ఏ రోజు నిర్వహిస్తారు? వరల్డ్ హిందీ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ January 9, January 8, January 12, January 10 అండి. ద రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ January 9 అంటే మనకు NRI డే, ప్రవాసీ భారతీయ దినోత్సవం నిర్వహిస్తాం. January 12 అయితే నేషనల్ యూత్ డే, ఒక జాతీయ యువజన దినోత్సవాన్ని మనం నిర్వహిస్తున్నాం. అండ్ January 10 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మనకి వరల్డ్ హిందీ లాంగ్వేజ్ డేగా January 10 నిర్వహిస్తున్నాం. అండ్ September 14 వచ్చేసి ఏంటంటే జాతీయ హిందీ భాష దినోత్సవం అండి, నేషనల్ హిందీ లాంగ్వేజ్ డే. ఇస్రో నూతన చైర్మన్, ద న్యూ చైర్మన్ ఆఫ్ ది ఇస్రో ఇస్ డాక్టర్ ఎస్ సోమనాథ్, రాజరాజన్ అర్ముగం, డాక్టర్ ఉన్నికృష్ణన్, డాక్టర్ లలితాంబిక. సో ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి అంటే ఇస్రోకి 10వ చైర్మన్గా మరి డాక్టర్ కె శివన్ స్థానంలో నియమితులైన వారు ఎవరంటే వారే డాక్టర్ ఎస్ సోమనాథన్. వీరు ఇస్రోకి చైర్మన్ పదవిని చేపట్ట ముందుకు వీరు ఒక కేరళలోని తిరువనంతపురంలోని తుంబా వద్ద ఉన్న విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్కి డైరెక్టర్గా పనిచేయడం జరిగిందనమాట. అదొక ఇంపార్టెన్స్ ఉంది. కాబట్టి ఇస్రో నూతన చైర్మన్ అప్పుడు రైట్ ఆన్సర్ ఎవరండి? డాక్టర్ ఎస్ సోమనాథన్, రాజరాజన్ అర్ముగం, డాక్టర్ ఉన్నికృష్ణన్, డాక్టర్ లలితాంబిక వీరందరూ కూడా ఇస్రోలో పేరుగాంచినటువంటి శాస్త్రవేత్తలుగా ఉన్నారండి. పియరీ ఒలివర్ గౌరిచాస్ ఈజ్ ద న్యూ చీఫ్ ఎకనమిస్ట్. పియరీ ఒలివియర్ గౌరిచాస్ ఈ క్రింది ఏ సంస్థకు నూతన ప్రధాన ఆర్థికవేత్తగా నియమితులు కావడం జరిగింది? IBAD, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్, వరల్డ్ బ్యాంక్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అండ్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. ద రైట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే తను ఫ్రాన్స్ దేశానికి చెందినవారు. ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి పియరీ ఒలివియర్ గౌరిచాస్ ఎవరండి? మరొకసారి పియరీ ఒలివియర్ గౌరిచాస్. IMFకి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి
నూతన ప్రధాన ఆర్థికవేత్తగా నియమితులు కావడం జరిగింది. అంటే కొద్ది కాలం పాటు తాత్కాలికంగా పనిచేసి పూర్తి కాలంగా పనిచేయబోతున్నారని ఐఎంఎఫ్ ప్రెస్ నోట్లో ఇవ్వడం జరిగింది. మరి ఐఎంఎఫ్కి అయితే ప్రెసిడెంట్ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్న వారైతే క్రిస్టలీనా ఎవరండి, క్రిస్టలీనా జార్జియో అనే బల్గేరియా దేశానికి చెందిన మహిళ ప్రజెంట్ ఐఎంఎఫ్కి ఎండీగా పనిచేస్తున్నారు. మరి గతంలో ప్రధాన ఆర్థికవేత్తగా పనిచేసినటువంటి గీతా గోపీనాథ్ ఐఎంఎఫ్లో ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులు కావడం జరిగింది మన భారతీయ మహిళ. ఈ నేపథ్యంలోనే ఐఎంఎఫ్కి నూతన ప్రధాన ఆర్థికవేత్తగా పియరీ ఒలివియర్ గౌరిచాస్ నియమితులు కావడం జరిగిందనమాట. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. మరి వరల్డ్ బ్యాంక్ అంటే ఆల్రెడీ డిస్కస్ చేసినాం మనం. వరల్డ్ బ్యాంక్ ప్రజెంట్ అధ్యక్షుడు వచ్చేసి ఎవరండి, డేవిడ్ మల్పాస్ ఉన్నారు. అండ్ ఏఐబి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్కి అయితే ప్రజెంట్ అధ్యక్షుడిగా పనిచేస్తున్న వాడు జిన్ లుకిన్. ఇదే సంస్థలో మరి ఉపాధ్యక్షుడిగా ఇటీవల జిన్ లుక్ ఉన్నాను. ఇటీవల ఏఐఐబికి అంటే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు ప్రజెంట్ అధ్యక్షుడు అంటే జిన్ లుకన్. ఇదే సంస్థలో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకుకి నూతన ఉపాధ్యక్షుడిగా ఇటీవల నియమితులైన వారు ఎవరండి, ఉర్జిత్ పటేల్. విచ్ యూనియన్ మినిస్ట్రీ లాంచ్డ్ మిషన్ అమానత్? ఈ క్రింది ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ మిషన్ అమానత్ని ప్రారంభించింది? డిఫెన్స్ మినిస్టరా, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేరా, హోమ్ మినిస్టరా, లేదా రైల్వేస్ మినిస్టరా? మరి ఎవరంటే ఇక్కడ చూస్తే ఏదో మిషన్ అమానత్ అంటే ఏంటంటే ఎవరైతే లగేజ్ని మర్చిపోతారో వారి లగేజ్ని వారికి మళ్ళీ దొరికినప్పుడు వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం. మరి ఎక్కడ లగేజ్ మర్చిపోతారు, ఎక్కడ తమ వస్తువులు మర్చిపోతారంటే ఏ డిపార్ట్మెంట్లో ఎక్కువ జరుగుతుందంటే ఇది భారత రైల్వేలో. కాబట్టి భారత రైల్వే శాఖ వాళ్ళు ఎవరైతే మనకు వివిధ రైళ్లు నడిపిస్తున్నప్పుడు ప్రయాణికులు వెళ్ళినప్పుడు అక్కడ ప్రయాణికులు ఒకసారి లగేజ్ మర్చిపోయే పరిస్థితి ఉంటుంది. ఆ లగేజ్ మళ్ళీ దొరికినప్పుడు వారికి అందజేయడం అన్నమాట. అంటే మిషన్ అమానత్లో వారి యొక్క డీటెయిల్స్ తీసుకొని వారి యొక్క లగేజ్ని వారికి చేరవేస్తారన్నమాట. దట్ ఈస్ ద మిషన్ అమానత్. ఇది ఎవరు ప్రారంభిస్తారంటే కేంద్ర రైల్వే శాఖ వాళ్ళు ప్రారంభించారు. ప్రజెంట్ అయితే కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారు ఎవరండి, వారే అశ్విని వైష్ణవ్ అండి, అశ్విని వైష్ణవ్. ప్రజెంట్ అయితే కేంద్ర రైల్వే బోర్డుకి నూతన చైర్మన్గా నియమితులైన వారు వినయ్ కుమార్ త్రిపాఠి. ఓకేనా. డిఫెన్స్ మినిస్టర్ అంటే మనకి రాజ్నాథ్ సింగ్. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ అయితే స్మృతి ఇరానీ. హోమ్ మినిస్టర్గా ఉన్నవారు ఎవరండి, హోమ్ మినిస్టర్ అండ్ సహకార శాఖ రెండు ఉన్నాయి, హోమ్ అండ్ కోఆపరేషన్, అమిత్ షా. ఇక నెక్స్ట్ అండి మనకి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ అనౌన్స్డ్ టు బి కండక్టెడ్ అట్ మినీ ఒలింపిక్స్ ఎవ్రీ ఇయర్? ఈ క్రింది ఏ రాష్ట్రం మినీ ఒలింపిక్ క్రీడల్ని ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తామని ప్రకటించింది అనమాట? మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్, హర్యానా. అంటే ఆ రాష్ట్రము ప్రతి సంవత్సరం కూడా మే 1 నుండి ఒక 15 రోజుల పాటు మినీ ఒలింపిక్స్ నిర్వహిస్తాం. కారణం ఏంటంటే 2024 ప్యారిస్ ఒలింపిక్ క్రీడలకి, 2028 అమెరికాలో జరిగే లాస్ ఏంజల్స్ ఒలింపిక్ క్రీడలకి, 2032లో ఆస్ట్రేలియాలోని బ్రిస్బెన్ ఒలింపిక్ క్రీడలకి మేము క్రీడాకారులను తయారు చేయాలి మన భారత్ నుండి అనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో మినీ ఒలింపిక్ క్రీడలు నిర్వహిస్తామని ప్రకటించిన రాష్ట్రం ఏదంటే మరి మహారాష్ట్ర అండి. ఏ రాష్ట్రం? మహారాష్ట్ర. ఇలా నిర్వహిస్తుంది అనమాట. ఎందుకోసం మే 1 అనేది మహారాష్ట్ర అవతరణ దినోత్సవం అనమాట. ఈ విషయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం జరిగింది. తస్నిమ్ మీర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్స్? తస్నిమ్ మీర్ ఈ క్రింది ఏ క్రీడకు చెందినవారు? టెన్నిస్, బ్యాడ్మింటన్, స్కేటింగ్, కబడ్డీ. ఎందుకు రికార్డ్స్ ఉన్నారంటే ఈ తస్నిమ్ మీర్ గుజరాత్కు చెందినటువంటి క్రీడాకారిణి. మనకి వీరు అండర్-19 అంటే వరల్డ్ అండర్-19 కేటగిరీలో వరల్డ్ నెంబర్ 1 ర్యాంక్ను ఈరోజు సాధించడం జరిగింది అనమాట. 10,800 పాయింట్లు సాధించి అండర్-19 కేటగిరీలో వరల్డ్ నెంబర్ 1ని ఎవరు ప్రకటించారంటే BWF అనే సంస్థ, అంటే బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ సంస్థ వరల్డ్ నెంబర్ 1 ర్యాంకింగ్ని అండర్-19లో పొందినటువంటి తొలి భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిగా ఉంది. కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటంటే వీరు బ్యాడ్మింటన్ క్రీడకు చెందిన వారే తస్నిమ్ మీర్. ద న్యూ టైటిల్ స్పాన్సర్ ఆఫ్ ది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫర్ 2022-23. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022-23 సంవత్సరాలకు గాను టైటిల్ స్పాన్సర్గా ఎవరు నియమితులు కావడం జరిగింది? వివోనా, ఒప్పో, టాటా గ్రూప్, జియో. ఇది గొప్ప విషయం, గొప్ప మార్పు, గొప్ప విజయంగా చెప్పొచ్చు. ఏంటంటే ఇక్కడ టాటా గ్రూప్ స్పాన్సర్ చేయడం అనేది ఇంపార్టెన్స్గా ఉంటుంది. మనకి చైనా సంబంధించినటువంటి ఏదైతే మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఒప్పో ఉందో ఈ ఒప్పో స్థానంలో ఎవరు వచ్చినారంటే ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్కి మన భారత సంస్థ మన టాటా గ్రూప్ ఈరోజు టైటిల్ స్పాన్సర్ అనేది కావడం జరిగింది. రైట్ ఆన్సర్ వచ్చేసేది టాటా గ్రూప్. ఓకేనా. ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2008లో ప్రారంభించడం జరిగింది. ఐపీఎల్కి అయితే ప్రజెంట్ దానికి నిర్వహణ చూస్తున్నటువంటి వారు ఐపీఎల్ చైర్మన్గా ఉన్నవారు బ్రిజేష్ పాటిల్ అండి. బ్రిజేష్ పటేల్ ఎవరండి? బ్రిజేష్ పటేల్ పనిచేస్తున్నారు ఐపీఎల్కి చైర్మన్. కవాడియా రైల్వే స్టేషన్ ఇన్ గుజరాత్ రీనేమ్డ్ యాజ్? గుజరాత్లోని కవాడియా రైల్వే స్టేషన్కి ఏమైనా కొత్త పేరు పెట్టారు? యూనిటీ రైల్వే స్టేషనా, ఏక్తా నగర్ రైల్వే స్టేషనా, సర్దార్ రైల్వే స్టేషనా, సర్దార్ వల్లభాయ్ పటేల్ రైల్వే స్టేషనా?
సో మనకి ఇక్కడ తెలుసు కవాడియా గుజరాత్లో ఉందండి. కవాడియా, ఈ కవాడియాలోని సాధుబేట్ దగ్గరనే 182 మీటర్ల ఒక ఐక్యత విగ్రహము స్టాచ్యూ ఆఫ్ ది యూనిటీ ఉంది. మరి ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనేది మన భారతదేశ తొలి ఉప ప్రధాని తొలి హోంశాఖ మంత్రి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది. మరి వారి యొక్క గౌరవార్థం ఈరోజు కవాడియా రైల్వే స్టేషన్కి ఒక ఏమని పేరు పెట్టడం జరిగింది, వెస్ట్రన్ రైల్వే జోన్ వాళ్ళంటే ఏక్తా నగర్ రైల్వే స్టేషన్గా పేరు మార్చడం జరిగిందండి. ఏక్తా నగర్ రైల్వే స్టేషన్. ఏక్తా అంటే ఇక్కడ యూనిటీ అని అర్థం వస్తుంది అనమాట. సో అంతేకాదు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని అయితే మనకి అక్టోబర్ 31ని మనం జాతీయ ఐక్యత దినోత్సవంగా, సో రాష్ట్రీయ ఏక్తా దివస్ కూడా నిర్వహిస్తున్నాం. ద ఫస్ట్ సక్సెస్ఫుల్ ఫిక్టివ్ హ్యూమన్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ హ్యాస్ బీన్ పర్ఫార్మ్డ్ ఇన్ విచ్ కంట్రీ? ఈ క్రింది ఏ దేశంలో తొలిసారిగా పంది హృదయాన్ని మనిషికి అమర్చారు? రష్యా, ఇజ్రాయెల్, బ్రిటన్, అమెరికా. ఫస్ట్ టైం అన్నమాట. సో డేవిడ్ బెన్నెట్ అనే వ్యక్తికి తొలిసారిగా ఏం చేశారంటే ఇక బాల్టిమోర్, అమెరికాలోని బాల్టిమోర్ ప్రాంతంలో ఇది అమర్చారు. అంటే జెనెటికల్ మాడిఫైడ్ పందిని తీసుకొని, అంటే పందిలో ఇక్కడ అంటే జెనెటికల్ మాడిఫైడ్ అంటే ఇక్కడ ఏంటంటే జన్యుపరంగా కొంత మార్పు చేసినటువంటి పందిని తీసుకొని అక్కడ ఆ హృదయాన్ని ఏం చేశారంటే తీసుకొని మనిషికి అమర్చడం జరిగింది. అది సక్సెస్ కావడం జరిగింది అనమాట. ఏ దేశం జరిగిందంటే అది అమెరికా దేశంలో. ఓకేనా. ద బుక్ ఇండామిటబుల్ ఈస్ రిటన్ బై. ఇండామిటబుల్ అనే పుస్తక రచయిత ఎవరు? అరుంధతి రాయ, అనురాధ రాయ్, అరుంధతి భట్టాచార్య, ఆనంద్ మహేంద్ర. సో ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదండి. సో మరి ఇండామిటబుల్ అనే పుస్తక రచయిత ఒక గొప్పవారు, గొప్ప మహిళ, అండ్ ఆమె గొప్ప మన భారత దేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వారు చైర్పర్సన్ కూడా పనిచేయడం జరిగింది. వారే ఎవరండి? అరుంధతి భట్టాచార్య రాసిన పుస్తకమే ఏదండి? ఇండామిటబుల్. ఓకేనా. అరుంధతి భట్టాచార్య రచయిత. లెజెండ్స్ లీగ్ క్రికెట్ ఈజ్ అంబాసిడర్. లెజెండ్స్ లీగ్ క్రికెట్ అంటే మన భారత మహిళల క్రికెట్లో ఉన్న ఐపీఎల్ మనం ఇక్కడ లెజెండ్స్ లీగ్ క్రికెట్ అంటాం. దానికి ప్రచారకర్తగా ఎవరు నియమితులు కావడం జరిగింది? స్మృతి మందానా, జులన్ గోస్వామి, హర్మన్ ప్రీతి కౌర్ అండ్ షెఫాలి వర్మ. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఎవరండి? జులన్ గోస్వామి. సో వీరు నియమితులు కావడం జరిగింది. మిగతా వాళ్ళందరూ కూడా మన భారత మహిళా క్రికెటర్లు. ద గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ 2022 ఈజ్ ప్రిపేర్డ్ బై. ద గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ 2022 నివేదికను తయారు చేసిన సంస్థ ఏది? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషనా, మరి ఓఈసిడి సంస్థనా, యుఎన్సిటిఏడి సంస్థనా, మరి వరల్డ్ ఎకనామిక్ ఫోరమా? సో రైట్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఈ యొక్క నివేదికను తయారు చేయడం జరిగింది. ఎందుకోసం అంటే 2022 అంటే ఈ గ్లోబల్ విషయంలో ప్రపంచవ్యాప్తంగా కొన్ని రిస్క్స్ ఉన్నాయి మనకి. కరోనా విషయంలో కానివ్వండి, డిజిటల్ విషయంలో కానివ్వండి, ఆన్లైన్ పేమెంట్స్ ఏదైతే ట్రాన్సాక్షన్స్ ఉంటామో వాటి డిజిటల్ పేమెంట్స్ విషయంలో కానివ్వండి, ఇలాంటి సైబర్ భద్రతను ఎలా కాపాడుకోవాలి కానివ్వండి, పర్యావరణ విషయాలు కానివ్వండి, ఆర్థిక అసమానతలు కానివ్వండి, ఇలాంటి రిస్క్ని ఎలా పే చేసుకోవాలి, మన భారత్ ఎలా పే చేయబోతుంది, ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఇలాంటి అన్ని అంశాలపైన వరల్డ్ ఎకనామిక్ ఫోరం ద గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ 2022 నివేదికను విడుదల చేయడం జరిగిందనమాట వరల్డ్ ఎకనామిక్ ఫోరం. సో కాబట్టి రైట్ ఆన్సర్ అదండి. WTO అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అండి. ఓఈసిడి ఆర్గనైజేషన్ ఫర్ ది ఎకనామిక్ కోఆపరేషన్ డెవలప్మెంట్ అండ్ యుఎన్సిటిఏడి యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అని పిలుస్తాం. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి వరల్డ్ ఎకనామిక్ ఫోరం 1971లో ప్రారంభించిన సంస్థ. మరి ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలు స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతాయి. మరి ఇక్కడ క్లాస్ స్క్వాబ్ అండి. ఎవరంటే క్లాస్ స్క్వాబ్ అనేవారు ఒక వరల్డ్ ఎకనామిక్ ఫోరంని 1971లో ప్రారంభించడం జరిగింది. స్విట్జర్లాండ్లోని దావోస్లో ఉందండి ఈ సంస్థ. వరల్డ్ క్రికెట్ అండర్-19 కప్ 2022 ఈజ్ హోస్ట్ బై. ప్రపంచ అండర్-19 క్రికెట్ కప్ 2022ని నిర్వహిస్తున్న దేశం ఏదన్నాడు? వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్. సో దీనికైతే మన భారత క్రికెట్ టీం యువ క్రీడాకారులు వెళ్ళడం జరిగింది. అండర్-19 టీం క్యాప్టెన్ అయినటువంటి యశ్తో సహా సో గ్రూప్ అందరూ కూడా వెళ్ళడం జరిగింది. సో మరి టీం మెంబర్స్ మరి ఎక్కడ జరుగుతుంది ఇది అంటే ఇక్కడ వెస్టిండీస్ అండి. ప్రపంచ అండర్-19 క్రికెట్ కప్ 2022 నిర్వహిస్తున్న దేశం ఏదండి? వెస్టిండీస్ నిర్వహిస్తుంది. According to the Indian Tech Unicorn Report 2021, the city in India has highest number of the unicorn companies. The Indian Tech Unicorn Report 2022 ప్రకారం అయితే మన భారతదేశంలో ఏ నగరంలో ఎక్కువ యూనికార్న్ కంపెనీలు కలవు? హైదరాబాద్, బెంగళూరు, నోయిడా, ముంబై. మనకి ఇక్కడ ఏదైతే స్టార్టప్ సంస్థ ఉందో దాని యొక్క మార్కెట్ మూలధనం $100 కోట్ల చేరితే లేదా $1 బిలియన్ చేరితే దాన్ని మనం ఏమని పిలుస్తున్నామంటే యూనికార్న్ కంపెనీగా పిలుస్తాం. ఇటీవల కాలంలో ఈ యొక్క ఇండియన్ టెక్ యూనికార్న్ రిపోర్ట్ 2021 ప్రకారం అయితే సో ప్రపంచంలో ఎక్కువ యూనికార్న్ కంపెనీల దేశాలు అయితే అమెరికా, చైనా తర్వాత భారత్ 3వ స్థానం నిలిచింది. సో 4వ స్థానంలో బ్రిటన్ నిలిచింది. బ్రిటన్ అధిగమించి మనం 3వ స్థానం నిలిచాము ఈసారి.
అయితే మరి భారతదేశంలో ఏ నగరంలో ఎక్కువ యూనికార్న్ కంపెనీలు ఉన్నాయంటే ద రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే బెంగళూరు అండి. సో బెంగళూరులో ఎక్కువ యూనికార్న్ కంపెనీలు ఉన్నాయి. అకార్డింగ్ టు ఇండియా స్టేట్ ఆఫ్ ది ఫారెస్ట్ రిపోర్ట్ 2021 ద ఫారెస్ట్ ఏరియా పర్సెంటేజ్ ఇన్ ఇండియా ఈజ్ భారత అటవీ సర్వే నివేదిక 2021 ప్రకారం దేశంలో అటవీ విస్తీర్ణ శాతం ఎంత? 24.62%, 26.42%, 24.26%, 42.26%. అయితే మనకి 1952 జాతీయ అటవీ విధానం ప్రకారం అయితే 33% అటవీ విస్తీర్ణం ఉండాలి. కానీ మనకి ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ అయితే అటవీ విస్తీర్ణం ఈ రిపోర్ట్ ప్రకారం ఎంత ఉందంటే సో 24.62%గా ఉందండి. 24.62%గా ఉంది. సో మరి జాతీయ అటవీ సర్వే ఏదైతే ఉందో మనకి ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ గురించి మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ సో యూట్యూబ్ ఛానల్ ప్రతిరోజు ఇచ్చే డైలీ కరెంట్ అఫైర్స్లో జనవరి 16 2022 కరెంట్ అఫైర్స్లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పొందుపరచడం జరిగిందండి. సో ప్లీజ్ వాచ్ జనవరి 16 2022 శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్ అండి. ఓకేనా. సో రైట్ ఆన్సర్ వచ్చేసి 24.62%. సో ఇవ్వండి మనకి జనవరి 10 నుండి జనవరి 16, 2022 నాటి ముఖ్యమైన ఒక కరెంట్ అఫైర్ని తీసుకొని వీక్లీ రౌండ్ అప్ పేరుతో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఇవి ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా తయారు చేయడం జరిగింది. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.